హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను అరటికాయ కర్రీ చేస్తున్నాను. ఐ థింక్ నేను ఇది చూస్తుంటే గుర్తొస్తుంది, నేను ఎప్పుడో చిన్నప్పుడు నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్తుంటే మా మమ్మీ క్యారేజ్ ఈ అరటికాయ కర్రీ సమ్ పప్పులు వేసి ఏదో చేసి తీసుకొచ్చింది. నాకు ఆ రోజు ఎంత బాగా నచ్చిందో. బట్ ఆ తర్వాత మా మమ్మీ ఎక్కువ ఆ టైప్లో అయితే చేయలేదనిపించింది. అండ్ ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ అరటికాయ కూర వండుతున్నాను. నేనైతే ఫస్ట్ టైం వండుతున్నాను. చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి నేను ట్రై చేశాను. బట్ బాగా వచ్చింది కదా, మీకు కూడా ట్రై చేసి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అని చూపిస్తున్నాను. అండ్ అన్ని ఛానల్స్ చూసే వాళ్ళు ఈ ఒక్క ఛానల్ చూడొచ్చు కదా, ఇది జస్ట్ ప్రమోషన్ లాగా అనమాట. అండ్ మొత్తం ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఒక బౌల్లో మనము వాటర్, సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ తీసుకోవాలి. అండ్ ఈ ఏదైతే కట్ చేసిన మన అరటికాయలు ఉంటాయి కదా, బట్ ఒక్కటి అరటికాయలు చాలా జిగురు ఉంటాయి. దానికోసం ఫస్ట్ కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని చేసుకుంటే చాలా మంచిది. అండ్ ఆ అరటికాయలు అన్నీ కోసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. అండ్ ఇంకొక ప్యాన్లో మనము ఆయిల్ అండ్ పోపు గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. మనకేంటంటే పోపు గింజలు ఎక్కువ ఉంటే ఈ కూరకి బాగుంటుంది తినేటప్పుడు, జస్ట్ క్రంచిగా తగులుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ ఆయిల్ వాడకూడదు, నేను తినను, నాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కంప్లీట్లీ ఈ వీడియోని అండ్ ఈ అరటికాయ కూరని కూడా స్కిప్ చేయవచ్చు. బట్ అరటికాయలో పులుసు చేసుకోవచ్చు, కాకపోతే ఫ్రై అయితే మట్టుకి పక్కా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అని అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు మనకు పోపు గింజలు కూడా వేగిన తర్వాత దాంట్లోకి మనము గార్లిక్ అండ్ మనం సగంగా చీల్చుకున్న చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను ఈ బనానా ఏదైతే ఉందో అవి వేసేస్తున్నాను. ఇవి చూడటానికి ఏదో పండినట్టు అనిపిస్తున్నవి కానీ నాకైతే చాలా గట్టిగా ఉన్నవి. అండ్ దాంట్లోకి నేను సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేశాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అసలు నేను అంత ఆయిల్ పోసినానా, కాసేపు అయినాక ఏది నా ఆయిల్ అని ఎత్తుక్కోవాల్సి వచ్చింది, అంత ఘనంగా అది పీల్చేసుకుంది. బట్ నాకు ఎందుకో అర్థం కాలేదు, కొంచెం అయితే కింద నాకు బ్లాక్గా అయితే అడుగు అంటినట్టు అనిపించింది కానీ బట్ టేస్ట్ ఏం డిఫరెంట్ లేదు, బాగుంది టేస్ట్ అయితే. ఇది ఫస్ట్ అయితే మనం మెయిన్గా మూత పెట్టుకొనే చేయాలండి, ఎందుకంటే మనకి అరటికాయ మగ్గాలి కదా. మాకు అమ్మ వాళ్ళు చెప్పింది ఏంటంటే త్వరగానే వేగుతుంది, కాకపోతే నువ్వు అది పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పారు మూత. నేను అలానే పెట్టుకొని చేశాను, బాగా వచ్చింది. అండ్ దాంట్లోకి ఇప్పుడు కారం వేసేసుకుందాము. కారం వేసేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఉప్పు చాలలేదనుకున్నా కానీ మీరు ఏ స్టేజ్లో ఉన్నా వేసుకోవచ్చు. కానీ చూసారా, ఇందాక అంత ఆయిల్ పోసినాను, గింతంత కూడా కనిపించట్లేదు, అంత ఆయిల్ పీల్చేసుకుంది అది. అండ్ మొత్తం ఇట్లా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను కదా ఎంత బాగా వచ్చిందో. కావాలంటే కొంచెం మసాలా కూడా మీరు యాడ్ చేసేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. నేనైతే యాడ్ చేశాను, క్లిప్ ఎక్కడో మిస్ అయింది. అండ్ కొంచెం కొబ్బరి పొడి కూడా, ఎండు కొబ్బరి యాడ్ చేశాను. టేస్ట్ అయితే జబర్దస్తుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.